అందరికీ నమస్తే. మనం ఈరోజు టాపిక్‌లోకి వెళ్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ టారో కార్డ్స్. ఈరోజు మనం అందరం టారో కార్డ్స్ గురించి తెలుసుకుందాం. టారో కార్డ్స్ అంటే ఏంటి? టారో కార్డ్స్ మనకి ఎలా ఉపయోగపడతాయి? ఏంటి అనే విషయం. టారో కార్డ్స్ మనకి ఏం చేస్తాయంటే, ఈరోజు మనము టారో కార్డ్స్ మామూలుగా అయితే టారో కార్డ్స్ మనకి ఇటలీలో ఇది 15వ శతాబ్దంలో ఇటలీలో జరిగిందనమాట. ఎందుకంటే మొట్టమొదట అక్కడే మనకి ఇది స్టార్ట్ అయ్యింది. ఇది ఫస్ట్ వినోదం కోసం అంటే గేమ్ కోసం ఆడేవాళ్ళు. ఇప్పుడేందంటే మన జీవితంలో ఏం జరుగుతుందో తెలుసుకోవడం కోసం ఈ టారో కార్డ్స్‌ని ఉపయోగిస్తున్నాం. ఈ టారో కార్డ్స్ మనకి సెల్ఫ్ ప్రొటెక్షన్. సెల్ఫ్ కోసం మనకేం జరుగుతుందని తెలుసుకోవడానికి ఇవి చాలా ఉపయోగపడతాయండి. వ్యాప్తంగా చాలా ఇవి ఇప్పుడు ప్రజెంట్ సిట్యుయేషన్‌లో ఇవే మనకు చాలా ఉపయోగపడుతున్నాయి. ప్రతి ఒక్కరు కూడా మన జీవితం గురించి మనం తెలుసుకోవాలి అనుకున్నప్పుడు ఏందంటే ఈరోజు ఏం జరుగుతుంది? ఈ ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో చివరి వరకు చూడండి. ఈ వీడియోలో మనం చెప్పే ప్రతి పాయింట్ మీకోసమే ఉంటది. ఎందుకంటే ఈ వీడియో చాలామందికి రోజు చాలా వీడియోస్ స్ప్రెడ్ అవుతుంటాయి. కానీ కొన్ని వీడియోస్ మాత్రమే మనకు ఉపయోగపడేటివి ఉంటాయి. అవి ఏంటంటే ఇవి ఇలాంటి మనీ మేనిఫెస్టింగ్ కోసం కానీ, డబ్బుల కోసం కానీ, కెరియర్ కోసం కానీ, వ్యాపారం కోసం కానీ ఇలా మనం ప్రతిరోజు ఒక్కొక్క టాపిక్‌ని ఒక్కొక్కటి కవర్ చేస్తున్నాం. ఈరోజు వచ్చేసి మనము టారో కార్డ్స్ గురించి. ఈ టారో కార్డ్స్‌లో మనం ఈరోజు ఒక కార్డ్ తీస్తాం. ఈ ఒక్క కార్డ్ గురించి పూర్తిగా తెలుసుకుందాం మనం. ఏం జరుగుతుంది అన్న విషయం. చూడండి టారో కార్డ్స్. టారో కార్డ్స్. టారో కార్డ్స్. బాగా చూడండి, ఇవి టారో కార్డ్స్. టారో కార్డ్స్ మనకి చాలా ఉపయోగపడతాయి. 1 బై 1 కార్డ్స్ గురించి తెలుసుకుంటాం. ఎందుకంటే ఈ టారో కార్డ్స్ గురించి నేను బుక్ రాస్తున్నాను. చాలా హ్యాపీగా ఉందండి బుక్ రాయడం అంటే నాకు. ఎందుకంటే బుక్ రాయడం అనేది చాలా ఇష్టం నాకు. ఇంకా చాలా బుక్స్ రాస్తున్నాను. బట్ ఈ బుక్ రాస్తున్నప్పుడు చాలా విషయాలు నాకు తెలుస్తున్నాయి. ఈ టారో కార్డ్స్ బుక్ రాస్తూ ఈ టారో కార్డ్స్ అనేది మొత్తంగా తీసుకున్నాం అంటే 57 కార్డ్స్ ఉంటాయండి. దాంట్లో మనకి ప్రతిరోజు నిత్య జీవితంలో చాలా విషయాలు నేర్చుకోవడానికి మనం ఈరోజైతే ఒక కార్డు తీయబోతున్నామండి. ఈరోజు ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు వీడియో చివరి వరకు చూడండి. ఈ వీడియో మీకోసమే చేయబడింది. ఎందుకంటే మీరు ప్రతిరోజు మీరు చేసే ప్రతి పనుల్లో మీకంటూ ఏం జరుగుతుంది అనే విషయం మీకు తెలియాలి అంటే కొంచెం మీ మీద మీరు టైం కేటాయించుకోవాలి. ఒక 10 to 15 మినిట్స్ ఈ వీడియో మనం చేస్తాం. ఎందుకంటే ఇంత లాంగ్ లెంత్ మనం చేయము. లాంగ్ లెంత్లో చేస్తే కూడా మీకు కూడా బిజీగా ఉంటారు, చూడలేకపోవచ్చు. ఒకదానికి కనెక్షన్ ఉంటుంది. ఈరోజు మనం ఒక కార్డుని తీస్తున్నాం. అదే చూద్దాం ఇప్పుడు ఏం కార్డు వస్తుందో అనేది మనం అందరము చెక్ చేద్దాం. థ్యాంక్ యూ యూనివర్స్. ఇప్పుడు ఈ కార్డులను పట్టుకొని చెప్పండి. థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు నా జీవితంలోకి నాకు ఒక అద్భుతమైన కార్డు ఇచ్చినందుకు ఈశ్వానికి కృతజ్ఞతలు. ఈ కార్డులో ఏదైతే ఉందో అది నా జీవితంలో జరుగుతున్నందుకు ఈశ్వానికి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ యూనివర్స్. ఐ లవ్ యూనివర్స్. యూనివర్స్ లవ్ మీ. అహం బ్రహ్మాస్మి, ధన బ్రహ్మాస్మి, అనంత బ్రహ్మాస్మి, సమృద్ధి బ్రహ్మాస్మి. తమసోమా జ్యోతిర్గమయ్య, తమసోమా జ్యోతిర్గమయ్య, తమసోమా జ్యోతిర్గమయ్య. థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ యూనివర్స్. ఐ లవ్ యూనివర్స్. యూనివర్స్ లవ్ మీ. థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్. థ్యాంక్ యూ సో మచ్. మనం అందరం కలిసి ఒక కార్డు తీయబోతున్నాం. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఫస్ట్ కార్డు వచ్చిందండి మనకి ద ఫూల్. బాగా చూడండి, ఈ కార్డు చాలా ఇంపార్టెంట్. మన లైఫ్లో ఒకటి చేయాలనుకున్నా చేస్తే పనికి ఇది చాలా హెల్ప్ అవుతుంది. ప్రతి ఒక్కరము ఈ కార్డు గురించి తెలుసుకుందాం ఈరోజుది. ఈ కార్డు మన జీవితంలో ఎలా ఉపయోగపడుతుంది ఏంటనే విషయం. ద ఫుల్ కార్డ్. నేను దీని గురించి మొత్తం రాసున్నానండి. నేను మీకోసం ఈ ఫుల్ కార్డ్ గురించి వీలైనంత వరకు నేను నేర్చుకున్నది మీకు నేను రాయబోతున్న బుక్లో మీకు ఇన్ఫర్మేషన్ కూడా నేను ఈరోజు షేర్ చేయబోతున్నాను. అందరూ జాగ్రత్తగా ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే ఈ కార్డ్ చాలా ఇంపార్టెంట్ మన దగ్గర. ద ఫుల్ చూడండి, లేడీ మన కోసం చాలా ఏదో పట్టుకొని వస్తుంది. మీకోసం పైన సూర్యుడు ఉన్నాడు వెలుగునివ్వడానికి. కింద కుక్క అనేది ఆమెను పట్టుకుంటుంది. దీని అర్థం ఏంటంటే మీకు ఒక కొండ మీద ఒక లేడీ ఆకాశం వైపు చూస్తూ తనని ఇలా చెప్తుందన్నమాట. ఈ ప్రత్యేకమైన కార్డు ఇది. ఎందుకంటే ఇది మనకి మన జీవితానికి చాలా ప్రారంభాన్ని ఇస్తుంది. మనం వెళ్ళే పనిలో ధైర్యాన్ని చెప్తుంది అన్నమాట. ఇది
చిత్రంలో ఎలా ఉంటుందంటే ఒక యువకుడు కాదు యువరాణి ఏం చేస్తుందంటే ఆమె ఒక సంచి పట్టుకొని కొండపై నిలబడుకొని ఉంది. సంచి పట్టుకొని కొండపై నిలబడుకొని ఉంది. అతని చేతిలో ఏముందంటే ఆమె చేతిలో సంచి ఉంది. పట్టుకొని దానికి ఆకాశం వైపు చూస్తూ ఆనందంగా ఆనందంగా ముందుకు సాగుతుంది. సాగుతుంటే చిన్న సంచి ఏం చేస్తుందంటే ఎదుటి పక్కన ఉన్న ఆనందంగా ముందుకు సాగుతూ అతన్ని పక్కనే ఉన్న చిన్న కుక్క కూడా ఉంటుంది అతని పక్కన. ఆమె ఆనందంగా సాగుతూ ఉంటే ఆమె పక్కన ఒక చిన్న కుక్క కూడా ఉంటుంది. ఆ కుక్క ఏం చెప్తుందంటే ఆమెకి, నువ్వు ముందుకెళ్తున్నావు, నువ్వు ఆనందంగా ముందుకెళ్తున్నావు, కింద చూసుకొని నడువు అని ఒక సందేశం ఇస్తుందన్నమాట. అతను ఆకాశం వైపు చూస్తూ భవిష్యత్తుని గురించి ఆలోచిస్తున్నాడు. రక్షణ, విశ్వం, హెచ్చరిక. కుక్క ఏం చెప్తుంది? అరుస్తుంది, హెచ్చరిక, ముందు పక్క చూసి నడువు అని. అనుభవం మరియు నేర్చుకున్న పాఠాలు. మనం ఎన్నో నేర్చుకున్న ఆ పాఠాలన్నీ కూడా మనకి ఇక్కడ చాలా ఉపయోగపడతాయి. ప్రతి పాఠంలో కూడా ఒక పాయింట్ నేర్చుకుంటూ ఉంటామన్నమాట. సూర్యుడు ఉన్నాడు మన దగ్గర, చూస్తున్నావా? సూర్యుడు మనకు కనిపిస్తున్నాడు. ఈ కార్డులో మనకి సూర్యుడు కనిపిస్తున్నాడు. సూర్యుడు ఏం చెప్తున్నాడంటే ఆశాశక్తి, లైంగిక, అంటే ఆశ నింపుతున్నాడు. వెలుగు వచ్చింది మీకు, ఆ వెలుగు మీకు చేయాల్సిన పనులు ఏంటి అని చెప్తుందన్నమాట. దీని సందేశం ఏంటంటే పూర్తిగా మీకు మొత్తానికి దీనికి ఇచ్చే సందేశం ఒకటే అండి. మనం వెళ్ళే పనిలో చాలా అడ్డంకులున్నా ఏమున్నా కూడా ముందుకు నడవండి, మీకు నేనున్నాను అని చెప్పే ధైర్యం మీకు ఈ కార్డు ఇస్తుంది. మీరు ప్రతి పనిలో ముందుకు వెళ్ళండి, మీకు నేనున్నాను తోడుగా. మీరు చేసే ప్రతి పనిలో ఒక ప్రారంభం చేయండి, ముందుకు అడుగు వేయండి. ముందుకు అడుగు వేస్తే మీ వెనకాల నేనుండి నడిపిస్తానని ఈశ్వరం మీకు ఇచ్చే సందేశం. ఏదైనా మీరు ఒక పని అనుకోనిగానే ఉంటే ఆ పనిని సక్సెస్ఫుల్గా రన్ చేయడానికి ఈ కార్డ్ చాలా ఉపయోగపడుతుంది. ఈరోజు ఈ కార్డ్ ఎవరైతే చూస్తున్నారో ఈ వీడియో, తప్పకుండా మీరు ఏదైతే ఒక పని అనుకోవాలంటే ఆ పనిని ఖచ్చితంగా అయితే మొదలు పెట్టండి. ఎందుకంటే ఇది అవుతుందా లేదా అని కాకుండా మొదలుపెట్టి ఈ పని నాకు జరిగి తీరుతుంది అని మీరు ఎప్పుడైతే చెప్తారో అప్పుడే మీకు ఈ కార్డ్ వచ్చిన విలువ మీకు తెలుస్తుంది. ఎందుకంటే ఈ కార్డ్లో ఉన్న అంత పెద్ద అర్థం ఉంది. మన క్లాస్లో వివరంగా మళ్ళీ పూర్తిగా కూడా చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఏంటంటే మనం ఒక 10 to 15 మినిట్స్లో మనం ఎక్కువ దాన్ని స్పెండ్ చేయలేం కాబట్టి దీన్ని ఫస్ట్ మీరు ఏ పని చేస్తున్న ఆ పనిని భయం లేకుండా పనిని స్టార్ట్ చేయండి. భయపడుతూ వీళ్ళు ఏమనుకుంటారో, నేను చేసే ప్రతి పనిలో వీళ్ళు తప్పు పడతారేమో, వాళ్ళు తప్పు పడతారో అని పక్కన పెట్టేసి మీరు అనుకునేది మీరు చేయండి అంతే. ఈ కార్డ్ ఇచ్చే మీకు సందేశం, ఈ కార్డు మీకు ఇచ్చే ఈ సందేశం అన్నమాట. ఓకేనా అండి? ఈరోజు మన అఫర్మేషన్, ఈరోజు మన భయం లేకుండా ముందుకు వెళ్ళడానికి మనకు ఈరోజు ఇచ్చిన అఫర్మేషన్ ఏంటంటే, ఓకే అండి, ఈరోజు అఫర్మేషన్ చెప్పండి. ఈ కార్డు కూడా ఈరోజు ఈ కార్డు నాకు వచ్చినందుకు ఈశ్వానికి కృతజ్ఞతలు. ఈ సందేశం నేను మనస్ఫూర్తిగా స్వీకరిస్తున్నాను. నేను చేసే ప్రతి పనిలో భయం లేకుండా ముందుకు అడుగు వేస్తున్నాను. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు నేను చేసే ప్రతి పని నాకు సక్సెస్ సాధిస్తుంది. ఈరోజు నేను ఏ పని చేసినా సక్సెస్ఫుల్గా విన్ అయ్యాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ యూనివర్స్, ఐ లవ్ యూనివర్స్ లవ్ మీ. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మీకు ఖచ్చితంగా ఒక మంచి జరుగుతుందండి. ఆ మంచి విషయాన్ని మీరు సమృద్ధిగా స్వీకరించండి. ఈ కార్డు మీకోసమే వచ్చింది. ద ఫూల్ అంటే టారో కార్డ్స్లో చాలా ప్రతిష్టమైన కార్డు. ఎందుకంటే మనం చేసే ప్రతి పనిలో నువ్వు ముందుకు అడుగు వెయ్యి అని చెప్పడానికి ఈ కార్డు మనకిచ్చే సందేశం. ఓకే అండి, థ్యాంక్ యూ యూనివర్స్. మీ అందరికీ మనస్ఫూర్తిగా మీ ఎస్ఎల్ నాగమని ఆదరించి ముందుకు నడిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ నాకు మరొక్కసారి హృదయపూర్వక కృతజ్ఞత తెలుపుకుంటూ మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్. అహం బ్రహ్మాస్మి, ధన బ్రహ్మాస్మి, అనంత బ్రహ్మాస్మి, సమృద్ధి బ్రహ్మాస్మి, తమసోమా జ్యోతిర్గమయ్య. థ్యాంక్ యూ యూనివర్స్, ఐ లవ్ యూనివర్స్ లవ్ మీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ యూనివర్స్. మనం ఇంకా టాపిక్లన్నీ కవర్ చేయాల్సి చాలా ఉన్నాయండి. శ్రావణ మాస టాపిక్ కూడా మనం తొందరగా మన టాపిక్ కవర్ చేద్దాం. ఏం చేయాలి, ఎలా చేయాలన్న విషయాన్ని. థ్యాంక్ యూ యూనివర్స్. మీరందరూ కూడా ఈ టారో కార్డ్స్ వచ్చిన వాళ్ళు ఎవరైతే చూస్తారో వాళ్ళందరూ కూడా ఈ టారో కార్డ్స్ని ప్రతి ఒక్కరూ మిమ్మల్ని మీరు మార్చుకొని మీ జీవితాన్ని ముందుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. అందరికీ థ్యాంక్ యూ యూనివర్స్, ఐ లవ్ యూనివర్స్. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్. మీరు అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు.
థ్యాంక్ యూ యూనివర్స్. ఐ లవ్ యూనివర్స్. యూనివర్స్